వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో రాజధాని రైతుల సమావేశం జరిగింది. ప్రభుత్వ అరాచకాలను వైఎస్ఆర్సీపీ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు రైతులు. బలవంతపు భూసేకరణను హైకోర్టులో సవాల్ చేసినా దౌర్జన్యం ఆగటం లేదని రైతులు వాపోయారు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులపై రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. భయపెట్టి భూములు లాక్కోవటం దుర్మార్గం అన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లకు దోచి పెడతారా అని అంబటి ధ్వజమెత్తారు. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా, రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదా. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టర్ పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టర్ పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లౌకేష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడి పోలింగ్కి ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.